అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథము 30:18. ఫర్ ద లార్డ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్, బ్లెస్సెడ్ ఆర్ ఆల్ హూ వెయిట్ ఫర్ హెమ్. ఐజయా చాప్టర్ 30:18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి తండ్రి మనకు న్యాయము తీరుస్తారండి. ఈరోజు అన్యాయముగా భావించబడుతున్నావేమో, అన్యాయంగా చెయ్యని తప్పుకు నష్టపరిహారం చెల్లిస్తున్నావా, అన్యాయంగా దూషింపబడుతున్నావా? అయితే బాధపడకు, దేవుని కొరకు కనిపెట్టుకో. ఆయన న్యాయము తీర్చేంత వరకు ఓపిక పట్టు. దేవుడే నిన్ను నీకున్న ఆపదలన్నిటిలో నుండి తప్పిస్తాడు. ఈ లోకంలో చాలామంది వారు చేయని తప్పును వారిపైన మోపినప్పుడు, వారు అనని మాటల్లో అన్నారని చెప్పినప్పుడు, వారు తీసుకుని వాటిని తీసుకున్నారని నింద వేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారో తెలుసా? మేము తెలియదు, మేము చేయలేదు, నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి ప్రయాసపడుతుంటారు. చిన్న చిన్న విషయాలైనా కావచ్చు, పెద్ద పెద్ద విషయాలైనా కావచ్చు. ఒక మనిషి తాను చేయని దానిని చేసావంటే సహించలేడు, భరించలేడు కదండి. వెంటనే రియాక్షన్గా తానేమిటో నిరూపించుకోవాలని ఆలోచన చేస్తాడు, ప్రయత్నిస్తాడు. అయితే మన సొంత ప్రయత్నము, మన సొంత ఆలోచన మనల్ని ఆ నింద నుండి, ఆ అన్యాయపు తీర్పు నుండి రక్షించలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం రక్షించగలడండి. ఆయన నిమిత్తము మనం వెయిట్ చేయగలిగితే మనల్ని ఆయన కాపాడుతాడు. వాక్య భాగము ఈ విధంగా సెలవిస్తుంది. కొందరు ఆలస్యం అని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును బట్టి ఆలస్యం చేయువాడు కాదు. కానీ ఎవడు నశింపవలెను, నిశ్చయంగా అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అవునండి, దేవుడు దీర్ఘశాంతుడు. మన వలె ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాడు కాదు. ఆలోచన లేని నిర్ణయాలతో ఎంతోమంది జీవితాలు పాడైపోయాయి. అందుకే దేవుడు అంటున్నారు, అందరూ మారు మనసు పొందాలి, ఎవరు నశించద్దు అనే ఆలోచన కలిగి ఆయన ఆలస్యం చేస్తున్నారు. ఆయన చేయలేక కాదు అనే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున నీవు బహుశా నీ కుటుంబం వారితోనే బాధపడుతున్నావేమో. నీ కన్న కొడుకే, నీ సొంత అన్నం నిన్ను మోసం చేసి నీ ఆస్తిని లాక్కొని ఉండవచ్చు. అన్యాయంగా నీ మీదకి తిరగబడుతుండొచ్చు. మీ భూమిని ఆక్రమించుకొని ఉండవచ్చు. మనకు రావాల్సిన జాబ్ను, మనకు రావాల్సినటువంటి భాగమును వారు తీసుకుని ఉండవచ్చు. అయితే వారిపై కోపంగా మనుషులమైన మనము ఉంటాము. వారు చచ్చిపోతే బాగుండును అని శాపనార్థాలు కూడా పెడుతుంటాము. కానీ దేవుడు అలా కాదు. ఆయన నిర్ణయము తీసుకుంటే తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాదండి. కొన్ని దేశాలలో పరిస్థితి ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు బిడ్డలు ఏమైనా అంటే పారిపోయినా కేసు పెట్టి జైల్లో వేస్తారు. అలానే ఒకసారి 2 ఏళ్ల పాపను తల్లిదండ్రులైన వారు కోపంలో ఏదో అన్నారంట. దానిని పొరుగువారు రికార్డ్ చేసి పోలీసులకు చూపిస్తే తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అయితే ఇక్కడ విచిత్రం చూడండి, ఆ పాప అనాథ అయిపోయింది. దేశం కాని దేశంలో బంధువులు ఎవ్వరూ లేని స్థితిలో ఆ పాపని కేర్ సెంటర్లో అప్పగించారు. మరి మనిషి యొక్క నిర్ణయము, ఆలోచనలు చాలా ఉంటాయి. కానీ దేవుని యొక్క నిర్ణయము చాలా విలువైనదిగా, ప్రార్థిస్తున్న మనకు మంచి చేసేదిగా ఉంటుంది. యోబు సమస్తంను కోల్పోయినప్పుడు కూడా తన స్నేహితులంటే తన తోటివారు, ఇరుగు పొరుగు వారేంటి, అందరూ కూడా యోబు ఏదో చేయబట్టే ఇలా జరిగిందని అన్యాయంగా ఎన్నో మాటలు అన్నారు. కానీ ఒక్క మాట కూడా యోబు గారిని నిందించలేదు. దేవుని కోసము కనిపెట్టుకున్నాడు. ఆయన ఏది చేసినా నా మంచికే అనుకున్నాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. చివరకు దేవుని కోసం కనిపెట్టుకున్న యోబుకు అన్యాయం జరగలేదని, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కూడా నీ
నీకు న్యాయం జరగాలని, నీ బిడ్డలకు న్యాయము జరగాలని, నీవు కోల్పోయినవి, ఆక్రమించబడ్డవి అన్నీ నీకు మరలా దక్కాలని, నీపై పడిన నిందలు తొలగిపోవాలని న్యాయ పోరాటం చేస్తున్నావేమో. ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ ఎంతోమంది సహాయం కోరుకుంటున్నావేమో. అయినా సరే ఎవ్వరూ హెల్ప్ చేయలేకపోతున్నారు. అమ్ముడు పోతున్న స్థితిలో వారు ఉన్నారేమో. బాధపడకు. దేవుని కోసం కనిపెట్టుకుని దేవుని పాద సన్నిధిన చేరి ప్రార్థించు. ఆయనే నీకు న్యాయం తీరుస్తాడు. దేవుడే ఈ లోక సృష్టికర్తనే నీ వైపుగా ఉండి వారికి జవాబు చెప్తారండి. నీవు తప్పక గెలుస్తావు. నీ ఎదుట ఎంత బలవంతులు ధనవంతులు ఉన్నా సరే విజయం నీదే అవుతుంది. నీకు న్యాయం జరిగి తీరుతుంది. కాబట్టి మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించు. దేవుడు నీకు న్యాయమును కనపరుస్తారండి. దేవుడి మాటలను మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందుము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధులను, ప్రేమ కలిగిన కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ యొక్క దినములో ప్రభువా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి తండ్రి యేసయ్యా మీ సన్నిధికి చేర్చుకున్న దేవా మీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంను దీవించండి. అవును ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రములు. యేసయ్యా, అన్యాయంగా తీర్చబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా యేసయ్యా, న్యాయ పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా తండ్రి మీరు వారికి నా ప్రభువా న్యాయం జరిగించమని కోరుకుంటున్నాము తండ్రి. దుష్టుడి వైపు యేసయ్యా మేము నిలవకుండా మీ సన్నిధికి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించే వారముగా నా ప్రభువా కనపడుతున్నాం ప్రభువా. యేసయ్యా మమ్మల్ని యేసయ్యా మాకు న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. ఎందరో కోర్టు కేసుల్లో నా ప్రభువా మరి ఎంతోమంది యేసయ్య న్యాయ పోరాటం చేయించుండగా యేసయ్య వారికి మంచి కరెక్ట్గా తీర్పు రావడానికి సహాయం చేయమని ఈ రోజంతా మా ముందు నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.